నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా, వాటిలో ఒక్కొక్కరికి ఏది నచ్చుతుంది, లేదా ఏవి 2-3 కలుపుకుంటే వారికి శుభప్రదంగా ఉంటుంది అనేది వీరి ధర్మ సందేహం. ఆ నవవిధ భక్తులు అంటే ఏవి అంటే మనకు తెలుసు కదా, చెప్పండి. శ్రవణం, కీర్తనం విష్ణోహో, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి 9 భక్తులు. వీటిలో ఏది మనకి బాగా సూట్ అవుతుంది అని. కొన్ని సూట్ అయితేనే చేస్తాము అంటే లాభం లేదు, సూట్ కాకపోయినా కూడా చేయాలి. సూట్ అయితేనే చేస్తాను అంటే లాభం లేదు. జాబ్ సూట్ కాలేదు, వీడి చేస్తామా? చేస్తాం, తప్పదు. అలాగే నాకు సూట్ అయ్యేది ఏది అని ప్రశ్నించడంలో తప్పులేదు, కానీ ఈ నవవిధ భక్తుల్లో ఏది చేసినా చేయకపోయినా కూడా శ్రవణం అనే సాధన అందరూ చేసి తీరాల్సిందే, తప్పదు. ఆ శ్రవణ సాధన ఎవరు బాగా చేస్తారో వారికి ఆ తక్కిన 8 సాధనలు చేయటం తేలికవుతుంది, సులభమవుతుంది. ఆ శ్రవణ సాధన చేసిన వారికి ఏది మనకి సూట్ అవుతుంది అని కూడా త్వరగా తెలుస్తుంది. ఊరికే కూర్చుని 9 నాకేది సూట్ అవుతుంది అంటే తెలియదు. దిగాలి, దిగితే కదా తెలుస్తుంది. అలా దిగితే మనకు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు దాన్ని మనం పట్టుకుంటాము, పట్టుకున్న దాన్ని విడవలేం. ఎందుకని అంటే ఆంజనేయ స్వామికి అంజనామాత చెప్పింది, నువ్వు ఎవరి దర్శనంతో నీ మనస్సు, నీ హృదయము ద్రవిస్తుందో, నీ శరీరం అంతా రోమాంచం కలుగుతుందో, ఎవరిని చూడగానే నీకు తెలియకుండానే నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తావో, ఎవరిని చూడగానే నీకు తెలియగానే ప్రభో రామచంద్ర అనే మాట నీ నోటి వెంబట వస్తుందో, ఆయనే నీ ప్రభువు, ఆయనే శ్రీమన్నారాయణుడు అని తెలుసుకో అని ఒక్క మాట చెప్పింది ఆవిడ. ఆ రోజు నుంచి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. అలా మనం భగవంతుడి కోసం, సద్గురువు కోసం ఎదురు చూస్తూ నిరంతరంగా సాధన చేస్తూ ఉంటే ఏది మనకి చాలా ముఖ్యమో అది తెలుస్తుంది. అడిగారు కాబట్టి, చెప్పాలి కాబట్టి, ధర్మం కాబట్టి చెప్తున్నాను. అందరికీ సఖ్యం అనేది బాగా సూట్ అవుతుందండి, అందరికీ సూట్ అవుతుంది. శ్రవణం అనేది కూడా కొంచెం కష్టం కావచ్చు. సఖ్యం అంటే ఏమిటి? ఫ్రెండ్షిప్. భగవంతుడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, భగవంతుడితో మైత్రి పెంచు, అది సులభం కదా అండి. మిత్రుడు ఏం చేసినా ఊరికే ఉంటాడు, మిత్రుడు కదా. తక్కిన వాళ్ళు క్షమించకపోవచ్చు, భార్యాభర్తల్లో కూడా గొడవలు రావచ్చేమో, కానీ మిత్రుల్లో గొడవలు రావు. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్, హాయిగా ఆనందంగా తీసుకుంటారు. కాబట్టి ఆ సఖ్య భక్తి అనేది అందరూ చేయొచ్చు సులభంగా. అందుకనే ఎవరూ లేరు అనాథలము అని అనుకోవద్దు. అనాథలకి జగన్నాథుడిలాగా సద్గురునాథుడు ఎప్పటికీ ఉన్నాడు. ఆయనతో ఆ సఖ్య భక్తిని పెంచుకోండి, మిగతావన్నీ కూడా తామే పెరుగుతాయి.